Next chapter is work and energy. Work and energy. So in previous some chapters we discussed about the describing the motion of objects, causes of motion, like that. In the first chapter motion we discussed what is the reason for motion of object, like that. So in our day-to-day activities we will do different types of works and different types of words we are using. Different types of like work, energy and power. Like this words we are using: work, energy and power. These words daily we are using in our life activities. So which are slowly related to each other. Sometimes we use these words without paying much attention. So ఒక్కొక్కసారి మనం ఈ వర్డ్స్ అనేటువంటివి ఎలాంటి సంబంధం లేకుండా కూడా వాడుతూ ఉంటాం. That only in this chapter we will discuss carefully where should use that word, like that. People will carry the different works in their life. Example, lifting of weights, carrying of weights, sweeping, cleaning house, cooking of food, watering of plants in the garden, etc. Day-to-day activities. So రకరకాలైనటువంటి పనులు చేస్తుంటారు. So similarly, we might have also observed that the people employ machines in their homes also to carry out the different tasks like blowing of air fan, pumping of water by electric motor, heating of water by electric heater, like that machines also using in our houses. Washing machines, vacuum cleaners are used for clothing, cleaning of clothes and cleaning of house respectively. So what you need to these works, ఇవన్నీ చేయాలంటే మనకేం కావాలి? సో హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మెషిన్స్. ఏవైనా కానీ వర్క్ చేయాలంటే ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్. సో బోత్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఆర్ మెషిన్స్ నీడ్ టు ఎనర్జీ టు డూ వర్క్. ఏదైనా వర్క్ చేయాలంటే ఎనర్జీ కావాల్సిందే ఖచ్చితంగా. జనరలీ దిస్ ఎనర్జీ ఈజ్ డెరైవ్డ్ బై హ్యూమన్ బీయింగ్స్ ఫ్రమ్ ద ఫుడ్ దే ఈట్ అండ్ ఫర్ మెషిన్స్ త్రూ ద ఎలక్ట్రిసిటీ సప్లై టు దెమ్. ఈ ఎనర్జీ మనుషులకు ఎక్కడి నుంచి వస్తుంది, మెషిన్స్కి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఏదైనా వర్క్ చేయాలంటే మెషిన్లకు కానీ మనుషులకు కానీ ఏం కావాలంటున్నాం? ఎనర్జీ. సో ఆ వర్క్, ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే మనుషులకైతే వాళ్ళు తింటున్నటువంటి ఫుడ్తో వస్తుంది, మెషిన్స్కి అయితే ఎలక్ట్రిక్ పవర్ ద్వారా వస్తుంది. సో ఇన్ ఆల్ దట్ వాట్ వి డిస్కస్డ్, వాట్ వి టెల్ ద ఎగ్జాంపుల్స్, we notice that a person or a machine doing work spends some energy to do work. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి దాంట్లో ఒక వర్క్ చేయాలంటే మనిషి కానీ మెషిన్ కానీ కొంత ఎనర్జీని స్పెండ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, టు లిఫ్ట్ అవర్ స్కూల్ బ్యాగ్ వీ హ్యావ్ టు స్పెండ్ సమ్ ఎనర్జీ. సో ఎలక్ట్రిక్ ఫ్యాన్ షుడ్ యూజ్, మీన్స్ సమ్ ఎలక్ట్రిక్ పవర్ ఆల్సో షుడ్ యూజ్. బట్ వేర్ డస్ దట్ ఎనర్జీ స్పెండ్ గో అల్టిమేట్లీ? మనం స్పెండ్ చేసినటువంటి ఎనర్జీ ఎక్కడికి పోతుంది? ఈజ్ దేర్ ఎనీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ వైల్ వర్కింగ్ ఈజ్ బీయింగ్ డన్? ఏమైనా వర్క్ జరిగేటప్పుడు ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుతుందా? అండ్ క్యాన్ వీ డూ ఎనీ వర్క్ వితౌట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ? వితౌట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ క్యాన్ వీ డూ ఎనీ వర్క్ అంటారు. మనం వర్క్ చేయగలమా? ఇట్స్ నాట్ పాసిబుల్. సో దేర్ ఈస్ అ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఈస్ టేకింగ్ ప్లేస్. దట్స్ వై we are doing some works. Let us see that one. So you can think about the various works we observed and try to identify the force employed for doing the work and the object on which the work was done, and discuss with our friends of the energy transferring also. So what is the meaning of work? What is the meaning of work? See, in our daily life we use them work, term work in various situations. We use the work term in different situations. In different situations, the word work takes different meanings depending on the situation. వర్క్ అనేటువంటి వర్డ్ కూడా, వర్క్కి కూడా ఒక్కొక్క మీనింగ్ ఒక్కొక్క సిచ్యువేషన్లో వస్తుంది. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్క మీనింగ్ అనేది వస్తుంది అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద స్టేట్మెంట్స్ లైక్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఏ ఫ్యాక్టరీ, ద రామాయణ ఈజ్ ఎ గ్రేట్ వర్క్ ఆఫ్ వాల్మీకి. ఇట్లా అంటే నేను ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాను, రామాయణం అనేది వాల్మీకి కష్టంతో వచ్చినటువంటిది, వాల్మీకి రాయడం ద్వారా వచ్చినటువంటిది. ద మెషిన్ ఈజ్ ఇన్ వర్కింగ్ కండిషన్, మెషిన్ అనేది పని చేస్తుంది అని చెప్పడం. There are large number of worked out plan of next year, etc. have different meanings. Okay?
ఇప్పుడు మనం చెప్పినటువంటి దానికి ఒక్కొక్క సిచ్యుయేషన్లో ఒక్కొక్క మీనింగ్ వస్తుంది వర్క్కి. దెర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ద వే వీ యూజ్ ద టర్మ్ వర్క్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ అండ్ ద వే వీ యూజ్ ఇట్ ఇన్ సైన్స్. సో సైన్స్లో మనం యూజ్ చేసేటువంటి వర్క్కి మన డైలీ లైఫ్లో యూజ్ చేసే వర్క్కి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా. సో లెట్ us see some examples. Priyanka is preparing for examinations. She spends a lot of time in studies. She reads books, draws diagrams, organizes her thoughts, collects the question paper, attends special classes, discusses problems with her friends, and performs the experiments. Example, she is doing this type of work. Commonly in our view, she is working a lot. మన ప్రకారం చూస్తే ఆమె చాలా వర్క్ చేస్తుంది. బట్ ఇఫ్ యూ గో బై ద సైంటిఫిక్ డెఫినేషన్ ఆఫ్ వర్క్, ద అబోవ్ మెన్షన్డ్ యాక్టివిటీస్ మీన్స్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామినేషన్, క్వశ్చన్ డిస్కసింగ్, కలెక్ట్ ద క్వశ్చన్ పేపర్స్, డ్రాయింగ్ ద డయాగ్రామ్స్, దీస్ ఆల్ ఆర్ నాట్ మెన్షన్డ్ ద యాక్టివిటీస్ యాజ్ ఏ వర్క్ ఇన్ సైంటిఫిక్ ప్రకారం పోతే అవన్నీ వర్క్ కిందికి రావు. One more example, Rangaya is working hard to push the huge rock. Let us say the rock does not move despite all efforts by him. Rangaya ఒక రాక్ పెద్ద రాయిని జరపడానికి ట్రై చేస్తున్నాడు, బట్ ఎంత ఫోర్స్ అప్లై చేసినా కానీ అదేమీ జరగడం లేదు. సో ఈ గెట్స్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్ అండ్ టైర్డ్. మొత్తం అతని ఎనర్జీ అంతా వెళ్ళిపోయింది, టైర్డ్ అయినాడు, బాగా అలసిపోయినాడు. According to our common view, he worked a lot, hard work. But as per the science, he has not done any work on the rock. Rock మీద ఎలాంటి వర్క్ జరగలేదు. So let us assume climb up the staircase and reach the second floor of the building. Suppose నువ్వు కింది నుంచి సెకండ్ ఫ్లోర్కు పోయినావు, మెట్లు ఎక్కుకుంటావు. You spend some energy to do this. నువ్వు కొంత ఎనర్జీ స్పెండ్ చేస్తుంటావు. In our common understanding, you are not done any work. మన ప్రకారం అయితే నువ్వేం పని చేయాలా? According to science, you done a lot of work because of spend some work. So in our daily life, we consider any useful physical or mental labor as work. So మన ప్రకారం అయితే ఏదైనా మనకి పనికొచ్చే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ వర్క్ కిందికి తీసుకుంటాం. ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఏదైనా మనం వర్క్ కిందికే చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, we consider cooking of food, washing of clothes, sweeping, doing homework, రీడింగ్, రైటింగ్ ఎక్సెట్రా యాజ్ వర్క్స్. ఇవన్నీ మనం వర్క్స్ కిందకి చేస్తాం, మనకు యూజ్ఫుల్ అయితే. బట్ అకార్డింగ్ టు సైంటిఫిక్ డెఫినేషన్ ఆఫ్ వర్క్, ఆల్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్ ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ వర్క్. ఇవన్నీ వర్క్ కిందికి రావు. ఓన్లీ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఏ వర్క్. సో వాట్ ఈస్ ద వర్క్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సైంటిఫిక్ వర్క్ ఇన్ దట్? సో టు అండర్స్టాండ్ ద వే we work and scientific meaning of the work, let us observe the following examples. You see, a man lifts cement bags from the ground and keeps them one by one on in a lorry. ఒక మనిషి సిమెంట్ బ్యాగ్స్ గ్రౌండ్ లో నుంచి ఎత్తి లారీలోకి ఎక్కిస్తున్నాడు. One more example, a girl is pulling a toy car on the ground and the trolley moves at distance. And that is all. Example 3 లో ఒక బాయ్ హ్యూజ్ రాక్ని పుష్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ప్లే గ్రౌండ్లో. వన్ మోర్ ఎగ్జాంపుల్, ఏ పోర్టర్ ఈజ్ వెయిటింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ ఏ రైల్వే స్టేషన్ విత్ లగేజ్ ఆన్ హిజ్ హెడ్. సో టు నో ద మీనింగ్ ఆఫ్ ది వర్క్ అకార్డింగ్ టు ద సైన్స్, అనలైజ్ ద అబోవ్ ఎగ్జాంపుల్స్ యాజ్ పర్ ద టేబుల్ ఇన్ ద ఫాలోయింగ్. సో సి, after careful comparison of all the above mentioned examples, we can understand that in each case the person involved in action or doing work spends some energy to perform the actions mentioned in the examples. But in some cases there is a change in the position of the object on which works has been done. For instance, in example 1, the position of the bag is changed from the ground to the height of the lorry, and similarly to the toy car moved through a distance by changing its position, like that. In some other cases, the person is doing work and spends energy, there is no change in the position of the object. So ఇక్కడ మనం 4 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. సిమెంట్ బ్యాగ్స్ లారీలో పెట్టడం, అక్కడ పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇంకోటి అమ్మాయి టాయ్ కార్ను లాక్కెళ్ళడం, అక్కడ కూడా పొజిషన్ చేంజ్ అవుతుంది. ఆ రెండిట్లో పొజిషన్ చేంజ్ అయింది. ఎగ్జాంపుల్ 3, ఎగ్జాంపుల్ 4 అంటే హ్యూజ్ రాక్ను పుష్ చేయడం,
ఒక రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద నిలబడిన దాంట్లో పొజిషన్ అనేది ఏమాత్రం మారలేదు. సో ఎగ్జాంపుల్ 3, ద బాయ్ వాజ్ ట్రైంగ్ టు పుష్ ద వర్క్ అండ్ నాట్ అవుట్ లైక్ దట్. సో లాట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ అవర్ కామన్ precipitation of work, all the forces acting on bodies applied by persons mentioned in examples 1 to 4, that is are doing work. In the work చెప్పుకున్నటువంటి ప్రతి ఒక్క దాంట్లో వర్క్ జరుగుతున్నట్టే లెక్క. సో but according to the science, only the force applied by persons mentioned in examples 1 and 2 are only doing the work. అంటే సిమెంట్ బ్యాగ్స్ లిఫ్ట్ చేస్తున్నటువంటిది టాయ్ కార్ హ్యూజ్ రాక్ ను పుష్ చేస్తున్నటువంటి దాంట్లో వర్క్ జరగలేదు అకార్డింగ్ టు ద సైన్స్. తర్వాత మ్యాన్ స్టాండింగ్ ఇన్ ద రైల్వే ప్లాట్ఫామ్ విత్ లగేజ్, ఇట్ ఈస్ ఆల్సో నాట్ వర్క్ డన్ అకార్డింగ్ టు ద సైన్స్. సో అకార్డింగ్ టు ద సైంటిఫిక్ కాన్సెప్ట్ ఆఫ్ ద వర్క్, 2 కండిషన్స్ నీడ్ టు బి సాటిస్ఫైడ్ ఇన్ ఆర్డర్ టు సే దట్ వర్క్ హ్యాస్ బీన్ డన్. ఒక చోట వర్క్ జరిగింది అని చెప్పాలంటే 2 కండిషన్స్ సాటిస్ఫై కావాలి. ద ఫస్ట్ వన్ కండిషన్ ఈజ్ a force should act on the object. What is that? Force should act on the object. ఒక ఫోర్స్ అనేది ఆబ్జెక్ట్ మీద ఉండాలి. సెకండ్ వన్, the object must be displaced. The object must change its position. సెకండ్ సిచ్యువేషన్, ఒకటి ఫోర్స్ ఉండాలి ఆబ్జెక్ట్ మీద, ఆ ఆబ్జెక్ట్ దాని యొక్క పొజిషన్ మారి ఉండాలి. ఒక ప్లేస్లో నుంచి ఒక పొజిషన్ ఆర్ షేప్, ద ఆబ్జెక్ట్ మస్ట్ డిస్ప్లేస్ ఆర్ దేర్ మస్ట్ చేంజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, దేర్ మస్ట్ చేంజ్ ఇన్ ద ఇట్స్ పొజిషన్. ఇఫ్ దిస్ 2 కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్, దెన్ అకార్డింగ్ టు సైంటిఫిక్ దేర్ వాజ్ వర్క్ డన్. సో అక్కడ వర్క్ జరిగింది అని చెప్పొచ్చు. సో వాట్ ఈస్ ద వర్క్ ఇన్ సైన్స్? లెట్ us see.